ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్మల నరసింహారెడ్డి నెల్లూరు నగరంలోని శాంతినగర్ నిర్మల్ సౌర వద్ద నిర్మల ఏజెన్సీ అధినేత సింగారెడ్డి నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శాంతినగర్లో నిర్మల ఏజెన్సీ సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో నిర్మల ఏజెన్సీ గోద్రేజ్ కంపెనీతో కలిసి ప్రతి చోట పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలో నిర్మల ఏజెన్సీ తరపున శాంతినగర్లోని నిర్మల సౌధ వద్ద ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా అనుభూతిగా ఉందని తెలిపారు. మా సిబ్బంది ఈ వీధిని ఎంచుకొని రోడ్లను శుభ్రం చేశారు. రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రపరిచి వీధుల్లో చెత్త లేకుండా నీటిగా ఉంచినందుకు నిర్మల ఏజెన్సీ సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద చుట్టూ పరిసర ప్రాంతాల్లోని చెత్తను శుభ్రపరచుకోవడం వలన మనకు ఎటువంటి రోగాలు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పై కార్యక్రమంలో గోద్రేజ్ టీం లీడర్ బాలాజీ, హేమంత్, నిర్మల ఏజెన్సీ సిబ్బంది రమణ, భరత్, ఆకాష్, రాజన్, ప్రవల్లిక, సుజాత తదితరులు పాల్గొన్నారు. స్విచ్ ఏసీ బాక్స్ స్విచ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మేము ఇండియా పాల్గొన్నట్టే నెల్లూరు జిల్లాలో నిర్మల ఏజెన్సీ తరఫున ఆల్ ఓవర్ ఇండియా గార్డేజ్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నెల్లూరులో నిర్మల ఏజెన్సీ తరఫున ఇక్కడ శాంతినగర్లో నిర్మల సౌదాలో ఈ పర్యావరణ దినోత్సవం జరగడం అనేది చాలా అనుభూతిగా ఉంది. మా స్టాఫు ఈ శాంతినగర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీధిలో ఈ వీధిని పరిశుభ్రం చేయడం కానీ, చెత్త చెదారం తీసేయడం కానీ, చింపడం కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట ఈ వీధిని అంతా శుభ్రపరచడం, ఆ చెత్త అంతా తీసేయడం, ఇవన్నీ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది.
వెరైటీగా ఒక ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా జరగడం అనేది చాలా బాగుంది. అందులో కంపెనీ వాళ్ళు నెల్లూరు జిల్లాకు నిర్ణయం సెలెక్ట్ చేశారు. ఆ భాగంగా శాంతినగర్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా శాంతినగర్లో ఈ వీధిని, శాంతినగర్ వీధిని, సింధూర నరసింహ వీధిని శుభ్రపరచడమే కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కసూజిమ్మి శుభ్రంగా వీధిని శుభ్రపరిచారనాలన్నా, ఎంజాయ్ చేశారనన్నా, ఎంటర్టైన్మెంట్ చేశారనేది అనాలన్నా అనేది కాదు. అందరూ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. స్టాఫ్ ఇన్వాల్వ్ కావడమే కాకుండా కంపెనీ తరఫున బాలాజీ గారు ఇన్వాల్వ్ కావడం, విజయవాడ నుంచి మన స్టేట్ తరఫున కంపెనీ తరఫున బాలాజీ వచ్చాడు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చేశారు. అందరూ శాంతినగరు వీధిని శుభ్రపరచడం, చెత్తా చెదారం లేకుండా చేయడం, ప్రతి ఒక్కరికి కూడా ఇదొక ఇన్స్పిరేషన్. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మిగిలిన వాళ్ళకు కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ వీధిని పరిశుభ్రపరచుకోవాలనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు ఏంటంటే మనం నెల్లూరు ప్లేస్లో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. సో క్లీనింగ్ వేస్ చేద్దామని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిర్మల ఏజెన్సీ వాళ్ళని. సో సార్ దాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక డిసిషన్ తీసుకొని సో క్లీన్ చేయడానికి కంప్లీట్గా మనుషులను అరేంజ్ చేయడం నుంచి ప్లేస్మెంట్ ఎక్కడైతే మనకు చెత్తలు ఉన్నాయో ఆ ప్లేస్ అంతా చూసి ఇన్ని రోజులుగా చాలా వరకు ఎక్కువ ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఇప్పుడు చూసి చాలా క్లీన్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. ఇటువంటివి చేసామంటే మనకి రోగాలు ఇటువంటి చాలా ఇబ్బందులు లేకుండా అంతా కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి చాలా వరకు సపోర్ట్ చేశారు. సో చాలా మంది వరకు చెప్తున్నారు అనమాట, ఇక్కడ చాలా వరకు హెల్త్ ఇష్యూస్ పిల్లలకు వచ్చేస్తుంది ఇందువల్ల అనేది. ఇది క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ నిర్మల్ ఏజెన్సీస్, థ్యాంక్స్ ఫర్ గోద్రేజ్. సో థ్యాంక్ యూ సార్. నా పేరు బాలాజీ.